ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, ఆత్మీయులు ఏ పోలికలో ఉండకూడదో. ఆత్మీయులు ఏ పోలికలో ఉండకూడదో. జాగ్రత్తగా ఈ అంశాన్ని అర్థం చేసుకోనండి. ఏ పోలికలో ఉండకూడదో. అయితే ఒక విషయం మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏంటంటే, మనందరం దేవుని పోలికలో చేయబడ్డాం. దేవునికి స్తోత్రం. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మనందరం, స్త్రీ అయినా పురుషులైనా, దేవుని పోలికలో మనము చేయబడిన వారమై ఉన్నాం. అయితే ఆత్మీయులమైనటువంటి మనం ఏ పోలికలో ఉండకూడదో లేఖనాల్లో నుండి మీకు కొన్ని మాటలు ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాను. చాలా శ్రద్ధగా కొద్ది నిమిషాలు మీ మాటలు, మీ యొక్క మనస్సు వాక్యం మీద ఉంచాలని మనం చేస్తూ, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. చాలండి. ఇక్కడ బుద్ధిహీనుని పోలియుండును అనే మాటలో నుండి ఆత్మీయులు ఏ విధంగా ఉండకూడదు అంటే, ఈ బుద్ధిహీనుని పోలి ఉండకూడదు. ఆ బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని సన్నిధికి వస్తున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు. అక్కడ చూడండి రాయబడిన మాట, ఈ నా మాటలు విని. అంటే దేవుని సన్నిధికి వస్తున్నాడు, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాడు, దేవుని మాటలు వింటున్నాడు. కానీ ఏం చేయట్లేదు అంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని వాడు ఈ బుద్ధిహీనుడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని వాక్యం మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని సన్నిధిలో కూర్చుంటున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఎన్నో వందల వర్తమానాలు విన్నాం, ఎంతోమంది దైవజనుల వర్తమానాలు విన్నాము. కానీ ఇక్కడ అసలు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాటి చొప్పున చేస్తున్నామా లేదా. వాటి చొప్పున చేయని ప్రతివాడు ఎలా ఉన్నాడంట, బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలు వింటున్నాము, కానీ వాటిని మన అనుదిన భక్తి జీవితంలో అనుసరించి పాటించి వాటి చొప్పున నడుచుకునేవారుగా ఉన్నామా, వాటి చొప్పున చేసేవారుగా ఉన్నామా, లేకపోతే 8:30 అయిన తర్వాత ఆశీర్వాదం తీసుకుని ఆమేన్ అని వెళ్ళిపోయేవారుగా ఉన్నామా. చాలా స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆత్మీయులు ఏ పోలికలో ఉండకూడదు అంటే, కేవలం వాక్యాన్ని విని విడిచిపెట్టే పోలికలో ఉండకూడదంట. ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారికి ఒక మాట అంటున్నాడు, బుద్ధిహీనుడు. వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవాడు బుద్ధిహీనుడు. ఈ రాత్రి మాటలు వింటున్న నీవు బుద్ధిహీనుడుగా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అలా ఉండకూడదు అంటే నువ్వేం చేయాలి? ఏ మాటలైతే నువ్వు వింటున్నావో వాటి చొప్పున నడుచుకొనడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. వాటి చొప్పున చేయకుండా ఏం చేస్తున్నాడంట, ఆ ప్రతివాడు ఎలా ఉన్నాడు, తన ఇల్లు ఎలా కట్టుకున్నాడంట, ఇసుక మీద కడుతున్నాడంట. చూడండి, వాక్యాన్ని విని దేవుని సన్నిధికి వచ్చి వాక్యానుసారంగా నడవని వారి జీవితాలు ఎక్కడ కట్టబడుతున్నాయి అంటే, ఇసుక మీద కట్టబడుతున్నాయి. ఇసుక మీద కట్టబడుతున్నప్పుడు ఈ ఎండాకాలం అంతా బాగానే ఉంటుంది ఆ ఇల్లు. ఈ ఎండాకాలం అంతా ఇసుక మీద కట్టినటువంటి ఇల్లు బాగానే ఉంటుంది. ఒక్కసారి వర్షం వచ్చిందంటే, వరదలు వచ్చాయంటే ఆ ఇసుక ఏమైపోద్ది నెమ్మదిగా. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు రేవు పోలవరం వెళ్తే, ఒక సంవత్సరం క్రితం వెళ్ళి మరలా 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు ఇసుక కొన్నిసార్లు ముందుకెళ్తుంది, కొన్నిసార్లు వెనక్కి వస్తుంది. ఎందుకంటే ఆ వర్షము, ఆ యొక్క సముద్రపు నీరు ఆ యొక్క ఇసుకని ఏం చేస్తుంది, అటు తోస్తుంది ఇటు తోస్తుంది. అంటే ఇసుక ఏమైపోతుంది, అటు ఇటు చల్లా చెదిరైపోతుంది, స్థిరంగా ఒక చోట నిలబడదు.
కానీ దానిలో ఉన్నటువంటి బండరాలు ఉంటాయి చూడండి, ఆ బండరాలు మాత్రం అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యాన్ని విని అబ్బా చాలా బాగుందండి, చాలా మంచి వర్తమానం చెప్పారండి, ఈ వర్తమానం నిజంగా నా ఆత్మీయ జీవితంలో ఇటువంటి వర్తమానం కావాలి అని నేను కోరుకుంటున్నానండి అని ఇక్కడేదో విన్న తర్వాత ఒక 2 నిమిషాలు ఆ గడప దగ్గరికి వెళ్ళే వరకు అనుకుని ఆ మాటలు అక్కడే మనం మర్చిపోయి మరలా రేపటికి యథావిధిగా మన జీవితం ఉంటే, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే, మరలా రేపు సాయంత్రం మరలా వాక్యం విన్న తర్వాత నిజంగా నిజమే, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, అలాగే రోజు కూడా వాక్యాన్ని విని అప్పటికప్పుడే మరలా మర్చిపోతుంటే గనక నీవు నేను బుద్ధిహీనులము అని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది. మన ఆత్మీయ జీవితం స్థిరంగా బలంగా ఉండదు. ఎందుకంటే వాక్యాన్ని వింటున్నాం, వినట్లేదు అనట్లేదండి మిమ్మల్ని. దేవుని సన్నిధికి వస్తున్నాం, రావట్లేదు అని కూడా అనట్లేదు. దేవుని సన్నిధికి వస్తున్నాము, దేవుని మాటలు వింటున్నాము, కానీ ఏం చేయట్లేదు అంటే వినిన వాక్యాన్ని మన జీవితంలోనికి అనుసరించట్లేదు, పాటించట్లేదు, వాక్యము చొప్పున మనము చెయ్యట్లేదు. కనుక బైబిల్ గ్రంథం ఏం పోలుస్తూ ఉంది అంటే, ఎవరైతే వాక్యాన్ని విని దాని చొప్పున చేయకుండా ఉంటారో వారు బుద్ధిహీనులు. కానీ ఈ రాత్రి ఆ బుద్ధిహీనుల వలె మనము ఉండకూడదు ప్రియదేవుని బిడ్డలారా. ఆ పై వచనం చదవండి, 26 చదవరు కదా, ఆ పై వచనం చదవండి, 24 నుండి చదవండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. దేవునికి స్తోత్రం. ఎవరైతే వాక్యాన్ని విని వాక్యానుసారంగా అవును నేను ఇలా లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళనంట, నేను ఇలా లేకపోతే దీవించబడనంట, నేను ఇలా లేకపోతే నా పిల్లలు దీవించబడరంట, నా కుటుంబం దీవించబడరంట, వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను ఇలా చెయ్యాలి అని ఆ వినినటువంటి వాక్కు చొప్పున ఎవరైతే చేస్తారో వాడు ఎలా ఉంటాడంట, బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. హల్లెలూయా. బుద్ధిమంతుడు అంటే వాక్యాన్ని విని దాని చొప్పున చేసేవాడు బండ మీద కట్టుకున్నట్టు ఉంటాడు. వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవాడు ఇసుక మీద కట్టుకుంటాడు. మన ఆత్మీయ జీవితాలు ఎక్కడ కట్టబడతా ఉన్నాయి? ఇసుక మీద కట్టుకుంటున్నావా? దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ ఏమీ చేయట్లేదు అంటే నువ్వు ఇసుక మీద కట్టుకుంటున్నావు ఇల్లు. వాక్యాన్ని విని దాని చొప్పు నడుచుకుంటే బండ మీద నీ ఇల్లు కట్టుకుంటున్నావు. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ బండ మీద ఇల్లు నువ్వు కట్టుకుంటే వానలు వస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, ఎన్ని వచ్చినా కూడా ఈ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కనుక అటు కానీ ఇటు కానీ పడిపోదు, చల్లా చెదురు కాదు, స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ వరదలు, ఆ వానలు, ఆ తుఫానులు మన అనుదిన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యపరమైన ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఇవన్నీ ఏ సమస్యలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా నువ్వు ఎక్కడ కట్టబడాలి అంటే బండ మీద కట్టబడాలి. ఇసుక మీద కట్టుకుంటే నీలో వాక్యం ఉండదు కాబట్టి చిన్న శోధన వచ్చినా, చిన్న ఇబ్బంది వచ్చినా, చిన్న సమస్య వచ్చినా, కొంచెం బలహీనమైన ఏమైపోతావు? నువ్వు కూలిపోతావు, నీ ఇల్లు కూలిపోతావు, నీ ఆత్మీయ జీవితం కూలిపోతుంది. అక్కడ స్థిరంగా ఉండదు దేవునిలో. అయ్యో నాకే ఎందుకు రావాలి సమస్య, నాకే ఎందుకు రావాలి అప్పులు, నాకే ఎందుకు రావాలి రోగాలు, నాకే నా ఇంట్లోనే ఎందుకు ఇంత సమాధానం లేనటువంటి పరిస్థితి, ఎందుకు ఈ అల్లర్లు అని ఈ పరిస్థితులు ఎన్ని ఎక్కడ ఉంటాయంటే ఈ ఇసుక మీద కట్టుకుంటే. అంటే వాక్యము లేని కుటుంబాలలో ఈ సమస్యలు ఉంటాయి. ప్రియ దేవుని వల్ల ఎలా ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుందంటే బుద్ధిహీనుని పోలి నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఈరోజు వరకు వాక్యాన్ని వినేదానిగానే ఉన్నావేమో, వాక్యాన్ని వినేవాడిగానే ఉన్నావేమో, ఆ వాక్యం వింటున్నావు కానీ బాగుంది అనుకుంటున్నావు, విడిచిపెట్టేస్తున్నావేమో. కానీ రాత్రి దేవుడు ఈ మాట ద్వారా నిన్ను హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే బుద్ధిహీనుని పోలి నువ్వు ఉండొద్దు. బుద్ధిమంతుడిగా వాక్యాన్ని విని నీ జీవితాన్ని క్రీస్తు అనే బండ మీద
కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇసుక మీద కట్టుకోవద్దు ప్రియ దేవుని బిడ్డ, ఇసుక మీద కట్టుకోవద్దు, అది ప్రమాదం. వాక్యం నీ లోపలికి వెళ్ళకపోతే, వాక్యం నీ జీవితంలో లేకపోతే, వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే అది నీకు ప్రమాదం. అది నిలువనేరదు. ఆ యొక్క సముద్రము వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, అది కూలబడెను, దాని పాటు గొప్పది అని రాయబడింది. అంటే దాని పాటు గొప్పది అని చెప్పడానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు కూడా దేవుని మందిరానికి రాలేదా అంటే మందిరానికి వచ్చారు. దేవుని వాక్యాన్ని వినలేదా అంటే దేవుని వాక్యాన్ని విన్నారు. కానీ ఏం చేయలేదు అంటే మూడవది వారు చేయలేదు, వాక్యాన్ని పాటించలేదు. సమయం ఇచ్చావు, దేవుని మందిరానికి వచ్చావు, వాక్యాన్ని విన్నావు, రెండూ మంచి పనులే. కానీ మూడవది చాలా ప్రాముఖ్యమైంది. ప్రకటన 1:3 చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వినివాడును ధన్యులు కాదు, కానీ వాటిని గాయకొనువాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రవచన వాక్యాలు దేవుడు తన దాసుల ద్వారా మనకు వినిపిస్తున్నటువంటి ఈ వాక్యాలు చదివేవారు వినేవారుగా ఉంటే ప్రయోజనం లేదు, కానీ వాటిని గైకొంటేనే మనకి దీవెన, వాటిని గైకొంటేనే మనకు ఆశీర్వాదం. కనుక ఆ విధంగా గైకొనకపోతే మనం బుద్ధిహీనులము అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆ విధంగా బుద్ధిహీనులు పోలి మనం ఉండకూడదు అని మొట్టమొదటి మాటగా ఈ రాత్రి ఈ అంశంలో నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మీయులు ఎలా ఉండకూడదు అంటే బుద్ధిహీనుని పోలి ఉండకూడదు. ఇక నుండి ఆ పోలికను తీసేసుకొని బుద్ధిమంతుల వలె వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుందాం. రెండవ మాటను చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్తమైన కల్మషముతోనూ నిండి ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, ఏ పోలికలో ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుందంటే సున్నము కొట్టిన సమాధులు పోలి ఉండకూడదు. సున్నము కొట్టిన సమాధులు పోలి అంటే రంగులు వేసిన సమాధి వలె మనం ఉండకూడదంట. రంగులు వేసిన సమాధి అంటే మన ఊర్లో వాటిని పెద్దగా చూడం, కానీ సిటీస్లోకి వెళ్తే వారి బరియల్ గ్రౌండ్ చూస్తే ధనవంతులైనటువంటి క్రైస్తవులు చాలా విలువైనటువంటి రాయితోటి, మార్బుల్స్ తోటి వారు సమాధులు కట్టుకుంటారు. మంచి మంచి రంగులేసి ఆ సిలువ గుర్తు కానీ చుట్టూ కూడా దానికి మంచి డిజైనింగ్ చేసి పెడతా ఉంటారు. సమాధి, కానీ దానిపైన ఏంటి, వేల రూపాయల విలువైన రాళ్ళు, మార్బుల్ తోటి, టైల్స్ తోటి దాన్ని నిర్మిస్తారు. యేసుక్రీస్తు అంటున్నాడు, పరిసయ్యులను, సద్దుకయ్యులను, శాస్త్రులను చూసి మీరు సున్నము కొట్టిన సమాధులు పోలి ఉన్నారు. అంటే పైకి వారు ఎలా కనబడుతున్నారంట, పరిసయ్యులు, సద్దుకయ్యులు భక్తుల వలె కనబడుతూ ఉన్నారు, ఆత్మీయుల వలె కనబడుతూ ఉన్నారు, మేమే దేవుని బిడ్డలం అని చెప్పుకుంటూ ఉన్నారంట వాళ్ళు. కానీ వారి లోపల ఎలా ఉంది అంటే సున్నము కొట్టిన సమాధి. ఆ లోపల ఏముంటుంది, చచ్చిపోయినటువంటి శవం, ఆ కుళ్ళిపోయినటువంటి ఎముకలు. అటువంటి మీ లోపల ఆ భయంకరమైనటువంటి కల్మషముతో నిండి ఉన్నారు మీరు. ఆ సమస్త కల్మషంతో మీరు నిండిపోయి ఉన్నారు. మీ పైకేమో దేవుని బిడ్డల్లాగా భక్తుల్లా కనబడుతూ ఉన్నారు, కానీ మీ లోపలంతా కూడా భయంకరమైనటువంటి కల్మషం, భయంకరమైన పాపం, అసూయ, ద్వేషం అవన్నీ కూడా మీలో నిండిపోయి ఉన్నాయి. అయ్యో వేషధారులారా అంటున్నాడు. సున్నము కొట్టిన సమాధులు పోలి మీరు జీవించొద్దు.
పైకేమో భక్తి పరుల్లాగా భక్తి పరురాల్లాగా ఉంటూ మీ లోపల మీ హృదయంలో ఈ కల్మషాన్ని పెట్టుకొని జీవించొద్దు, ఆ విధంగా పోలి ఉండొద్దు అని ఈ రాత్రి దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎవరో? శాస్త్రులు, పరిసయ్యులు, వీరందరూ కూడా వెలుపలకి శృంగారముగా కనబడుతూ ఉన్నారు. అంటే బయటికి చాలా చక్కగా కనబడుతూ ఉన్నారు, కానీ లోపల ఆ యొక్క సమస్తమైనటువంటి కల్మషముతో చచ్చిన ఎముకలను పోలినటువంటి ఆ భయంకరమైన గబ్బు జీవితం. ఆ కింద వచనంలో అంటున్నాడు, మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. చాలామంది క్రైస్తవులు పైకి భక్తిలాగా, చాలా మంచివారులాగా, చాలా నీతివంతుల్లా కనబడతారు, కానీ వారి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, వారి తలంపులు, వారి నడవడిక జాగ్రత్తగా గమనిస్తే వారు అక్రమముతో, వేషధారణతో, ఈ కల్మషముతో నిండిపోయి ఉన్నారు. పైకే భక్తి వేషం, కానీ ఈ రాత్రి దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నమాట. అటువంటి వేషధారి పోలి, అటువంటి సున్నము కొట్టిన సమాధిని పోలి మనం ఉండకూడదు. అంటే దీని అర్థం ఏంటంటే మన లోపల ఏ కల్మషము ఉండకూడదు. మన లోపల ఆ కంపు కొట్టేటువంటి స్వార్థము, అసూయ, పగ, ద్వేషము, అక్రమముతో కూడినటువంటి లక్షణాలు మనలో ఉండకూడదు. దేవుడు కోరుకుంటున్నది అది. మన హృదయం అంతా కూడా శుద్ధముగా ఉండాలి. ఈ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా కిందకి చదివితే వెళ్తే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది అంటాడు. అంటే నీ యొక్క హృదయంలో అక్రమం ఉంటే, నీ యొక్క హృదయంలో ద్వేషం ఉంటే, నీ హృదయంలో కల్మషం ఉంటే, అవే మాటలు నీ నోట వస్తాయి. ఎందుకంటే అవి నీ హృదయంలో ఉండిపోయాయి. నీ హృదయంలో మంచి ఉంటే, నీ హృదయంలో పరిశుద్ధత ఉంటే, నీ హృదయంలో ఆత్మీయత ఉంటే, ఆ మాటలే నీ నోట వస్తాయి. దేవునికి స్తోత్రం. కనుక ఈ రాత్రి నీవు దేనిని పోలి ఉన్నావు? సున్నము కొట్టిన సమాధిని పోలి పైకి వేషధారుల వలె కనబడుతూ ఉన్నావా? లేకపోతే నిజముగా హృదయంలో పరిశుద్ధత కలిగి నిజమైన దేవుని బిడ్డలాగా నువ్వు జీవిస్తున్నావా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి వేషధారినటువంటి జీవితము మనకు ఉండకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వేశ్యనైనా క్షమిస్తాడంట, కానీ వేషధారిని క్షమించడంట. అంటే నటించేవారిని దేవుడు క్షమించడు. ఆమె వేశ్య వృత్తి చేస్తుంది, పాపం చేస్తుంది, ఇంకా తప్పని పరిస్థితిలో తన వృత్తి కొరకు, జీవితం కొరకు ఏదో తప్పు చేస్తుంది కనుక ఆమెను క్షమిస్తాడు, కానీ ఈ నటించేవారిని దేవుడు క్షమించడంట. 23వ అధ్యాయంలో చాలాసార్లు ఆయన వేషధారులారా ఈ అధ్యాయం అంతా కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు, తృణీకరిస్తూ ఉంటాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. కనుక మనము వేషధారుల వలె, సున్నము కొట్టిన సమాధులు పోలి ఉండకూడదు, కానీ హృదయాంతరంగములో పరిశుద్ధత కలిగి దేవుని బిడలలాగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. మన నోట నుండి వచ్చేది మన హృదయంలో కూడా అదే ఉండాలి. అంతేగాని పైకి ఒక మాట, లోపల ఒక ఆలోచన కలిగి ఉండడం క్రైస్తవ లక్షణం కాదు, దేవుని బిడల లక్షణం కాదు. ఆత్మీయులముగా అటువంటి పోలిక మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. పైకి సున్నము కొట్టిన సమాధుల వలె శృంగారముగా కనబడుతూ లోపల కల్మషము, అక్రమము మనలో ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. టైం అయిపోయిందా? ఎంతైంది? మూడో మాటని త్వరగా చూసుకొని ముగించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 14వ వచనము. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనము. ఏ పోలికలో ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుందంటే, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండకూడదు,
సున్నము కొట్టిన సమాధులు పోలు ఉండకూడదు. మూడో మాట, ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దేవునికి స్తోత్రం. మూడవది, దేనిని పోలి ఉండకూడదు అంటున్నాడంటే ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలి ఉండకూడదంట. ఇక్కడ విత్తువాడు ఉపమానాన్ని గురించి చెప్తూ ఒకటి త్రోవ పక్కన పడింది, ఒకటి రాతి నేల మీద పడింది, ఒకటి ముండ్ల పొదల్లో పడింది, ఒకటి మంచి నేల మీద పడింది. అంటే 4 రకాలైనటువంటి హృదయాలు, 4 రకాలైనటువంటి మనస్సులు అక్కడ చెప్తా ఉన్నాడు. అయితే ఈ రాత్రి మన అంశానికి సంబంధించి ఏ పోలికలో మన జీవితం ఉండకూడదు, మన హృదయం ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు అంటే మూడవ మాటగా ఇక్కడ ముండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలి మన హృదయం ఉండకూడదంట. అంటే ఆ ముండ్ల పొదల్లో పడిన విత్తనం ఎలాంటిది అంటే విత్తనం వెత్తబడింది అంటే వాక్యం వెత్తబడింది, కానీ ఆ హృదయంలో ఏమున్నాయి అంటే ముళ్ళు ఉన్నాయి, ముళ్ళు చెట్లు ఉన్నాయి. ఒక విత్తనాన్ని తీసుకెళ్ళి నేలలో పాతి పెట్టాము, కానీ దాని చుట్టూ కూడా ముళ్ళు చెట్లు ఉన్నాయనుకోండి, కంప చెట్లు ఉన్నాయి. ఆ విత్తనం ఆ మట్టిలో మొలుస్తుంది, కొంచెం మొక్క పైకి వస్తుంది, కానీ ఆ పైన చుట్టూ ఉన్నటువంటి ముళ్ళు ఆ చెట్టుని ఎదగకుండా చేసేస్తాయి. కాబట్టి ఆ ముళ్ళును బట్టి అది ఏమైపోతుంది అంటే అక్కడే అనగారిపోయి అలాగే ఉండిపోతుంది, ఎదుగుదల ఉండదు. ఎందుకంటే ఈ పక్కన ముళ్ళు, ఆ పక్కన ముళ్ళు, ఆ పక్కన ముళ్ళు, చుట్టూ ముళ్ళులే ఉన్నాయి దానికి. అదేవిధంగా వాక్యం వెత్తబడుతుంది, వాక్యం నీ హృదయంలోకి వెళ్తుంది. ఆ వాక్యం ఎదుగుతుంది అనే సమయానికి మన హృదయంలో కొన్ని ఏలుబడి చేస్తున్నాయంట. ఏంటి ఏలుబడి చేస్తున్నాయి అంటే ఈ జీవన సంబంధమైన విచారములు. అంటే మన బ్రతుకుల విచారాలు ఆలోచిస్తూ ఉంటాం. అప్పులు ఎలాగా, ఈ సమస్యలు ఎలాగా, ఈ పరిస్థితులు ఎలాగా, నా పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగా, నా పిల్లల చదువులు ఎలాగా, ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలి, నా అప్పులు ఎప్పుడు తీరుతాయి, ఇవన్నీ ఈ జీవన సంబంధమైన విచారాల చేత దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ విచారం ఎక్కువైపోయింది మనకి. ఈ సమస్యల గురించే ఆలోచన చేస్తున్నాం, ఇబ్బందుల గురించే ఆలోచన చేస్తున్నాం, ఈ పరిస్థితుల గురించే ఆలోచన చేస్తున్నాం, కానీ శ్రేష్టమైనటువంటి ఆ పరిస్థితులను మార్చేటువంటి ఆ వాక్యాన్ని ఆ మూలనే పెట్టేస్తున్నాం. కనుక ఈ విచారాలన్నీ పెద్దగా అయిపోయి ఆ వాక్యాన్ని కప్పేస్తున్నాయి, అణిచేస్తూ ఉన్నాయి. ఈ జీవన సంబంధమైన విచారాలు ఒక ప్రక్క అయితే, రెండవది ఇంకేమని చెప్తున్నాడు, ధనభోగముల చేత, ధనభోగాలు, డబ్బును కూర్చున్నటువంటి ఆశ, సుఖభోగాలను గురించి, సుఖానుభవాల గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ వాక్యము మన జీవితంలో ఎదిగి ఫలించట్లేదు. తిమోతి అంటాడు, ఈ కడవరి దినాల్లో, అంచె దినాల్లో ఏమైపోతారు ప్రజలు అంటే దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువ ప్రేమించేవారు, దేవుని వాక్యాన్ని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు. వారెవరు అంటే ఈ ముండ్ల పొదల్లో పడినటువంటి విత్తనాన్ని పోలిన వారు. వారు వాక్యాన్ని వింటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు, ఆ వాక్యం అనే విత్తనం వారి హృదయంలోనికి వెళ్తుంది, కానీ ఆ వాక్యం ఎదిగి ఫలించకుండా రోజు ఈ లోక సంబంధమైన ఆలోచనలు, కుటుంబ సమస్యలు, ఇబ్బందులు అన్నిటి గురించి ఆలోచన చేస్తూ డబ్బుని గురించి ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీరుతా, ఈ సంబంధమైన ఆలోచనల చేత దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకుండా, జ్ఞాపకం చేసుకోకుండా, ఆలోచన చేయకుండా విన్న వాక్యాన్ని అక్కడే పెట్టేస్తున్నాం. కనుక అదేమవ్వట్లేదు అంటే ఎదిగి ఫలించట్లేదు. అంటే ఆ వాక్యము కంటే కూడా ఆలోచనలు ఎక్కువైపోయాయి, విచారణ ఎక్కువ, వాటి కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం, చింతిస్తూ ఉన్నాం. అయితే ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, అందరికీ ఈ జీవన సంబంధమైన ఆ విచారాలు అందరికీ ఉంటాయి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉంటారు. తమ బిడ్డల భవిష్యత్తు కొరకు కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందుల గురించి కావచ్చు, ఉంటాయి, ఖచ్చితంగా ఉండాలి కూడా.
కానీ అదే సమయంలో మనం ఏం చేయాలంటే ఆ విచారాలు అంటే ఆ చింతలు వాటన్నిటి గురించి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యానికి సమయం ఇవ్వకపోతే, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు మనల్ని ఎలా బలపరుస్తాడు? నువ్వు ఆ విచారాల చేత ఉన్నావు, ఆ చింతలో ఉన్నావు, ఆ బాధలో ఉన్నావు, ఆ ఇబ్బందులో ఉన్నావు, కానీ వాక్యం ఏం చెప్తుంది అని కనుక ఆ యొక్క ముళ్ళులన్నీ పక్కన పెట్టి వాక్యాన్ని వింటే ఆ లోపల ఉన్న వాక్యం చెప్తుంది, మీ చింత యావత్తు నా మీద వేయండి. దేవునికి స్తోత్రం. ఆయన మీకోసం చింతిస్తూ ఉన్నాడు. మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎప్పుడు వస్తుందో జ్ఞాపకం అంటే వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు. ప్రతి ఒక్కరిని ఆ వాక్యం బలపరచడానికి సిద్ధంగా ఉంది, కానీ మనం ఈ విచారాల చేత దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం. జాగ్రత్తగా వినండి, ఈ విచారాల చేత దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నాం కనుక ఒకవేళ వాక్యానికి సమయం ఇస్తే కనుక ఆ వాక్యం నీతో మాట్లాడుతుంది. అమ్మా, చింతించొద్దు, విచారించొద్దు, బాధపడొద్దు, మీ చింత యావత్తు దేవుని మీద వేయండి. దేవునికి స్తోత్రం. ఆయన మీకోసం చింతిస్తూ ఉన్నాడు. ఇంకా అలాగే రోజంతా అలాగే చింతిస్తూ ఉండిపోకండి. ఏమని చెప్తున్నాడంటే చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. త్వరగా ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. హల్లెలూయా. ఎప్పుడవుతుంది, ఎప్పుడు కడతాం, ఎప్పుడు తీరుతుంది అని అలాగే ఆలోచిస్తూ ఉంటే రోజంతా ఆలోచించినా ఏం చేయలేమంట. దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు బాగా ఆలోచించి ఒక వెంట్రుక చిన్నదిగా కానీ పెద్దదిగా కానీ చేయలేవని ఉంది. బాగా ఆలోచించినా, ఎంత ఆలోచించినా కూడా మన వెంట్రుక కూడా చిన్నదవమని అవ్వదంట. కానీ ఏం చేయాలంటే చింతపడొద్దు, కానీ మీ అవసరతలన్నిటి కొరకు, మీ సమస్యలన్నిటి కొరకు, దేని కొరకైతే నువ్వు విచారిస్తున్నావో ఆ విచారణలన్నిటి కొరకు దేవునికి విన్నపాలన్నీ తెలియచేయమని ప్రార్థించమని చెప్తున్నాడు. హల్లెలూయా. మీ దేనిని గురించి చింతపడకూడదు, కానీ మీ అవసరతలన్నిటి కొరకు దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలా తెలియజేసినప్పుడు ఆయన మన కోసం చింతిస్తూ ఉన్నాడు, మన అవసరతల కోసం ఆయన ఆలోచన చేస్తున్నాడు. కనుక సమయానుకూలంగా, సందర్భానుసారంగా దేవుడు మన అవసరతలు తీరుస్తాడు, మన పరిస్థితులు మారుస్తాడు, మన చింతలన్నీ తీర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ 3వ పోలిక, మొండ్ల పొదల్లో పడిన విత్తనమును పోలి అనేకమైన విషయాల కొరకు విచారణ కలిగి జీవించకుండా ఆత్మీయులమైన మనం దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద మన చింత యావత్తు వేస్తూ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. హల్లెలూయా. బుద్ధిహీనుని పోలి ఉండొద్దు, వేషధారుల వలె సున్నము కొట్టిన సమాధులు పోలి ఉండొద్దు, మొండ్ల పొదల్లో పడిన విత్తనాన్ని పోలి ఉండొద్దు, బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉందాం, హృదయశుద్ధి కలిగిన దేవుని బిడ్డ వలె ఉందాం. చింత యావత్తు ఆయన మీద వేస్తూ వాక్యానుసారంగా జీవించుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. విన్న వాక్యం